హైదరాబాద్ కొండాపూర్లోని 8వ బెటాలియన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి. కార్యక్రమానికి డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. కంట్రోల్ సెంటర్తో బెటాలియన్లు పోలీసింగ్, ఫైరింగ్ను పర్యవేక్షించనున్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు మంత్రి నాయని. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ మన అనురాగ్ శర్మ గారు మరి మల్లారెడ్డి గారికి చెప్పి దీన్ని కంప్లీట్ చేశారు. అదేవిధంగా 4,32,00,000 రూపాయల వ్యయం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇది మంచి అధునాతనమైనటువంటి బిల్డింగ్ రావడం జరిగింది. ఈనాడు అనురాగ్ శర్మ గారి నాయకత్వాన మన పోలీస్ డిపార్ట్మెంటు తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 భారతదేశంలో సాధించగలిగాం. ఇవాళ ఒక చాలా మంచి దినం. బెటాలియన్స్ హిస్టరీలో అంత పెద్ద బిల్డింగ్ ఇప్పటి వరకు ఏ బెటాలియన్ కమాండెంట్ కి అందలేదు. చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి వాళ్ళ వెల్ఫేర్ గురించి, వాళ్ళ ప్రోగ్రెస్ గురించి మనం కూడా ఇక్కడ చాలా కొత్త రీతులు, ప్రణాళికలు, కొత్త వాహనాలు తెచ్చగలిగినాము. దీంతోనే ఒక పోలీస్ ఇమేజ్ మన రాష్ట్రంలోని కాదు మొత్తం దేశంలో పెరిగింది.